హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఎక్కడ అనుకుంటున్నారండి? కడియం. మీరు కడియం వెళ్ళినా రకరకాల మొక్కలు అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎవరు కడియం వెళ్ళినా కూడా ఈ నర్సరీని మట్టికి విజిట్ చేయండి. ఎవరు విజిట్ చేయకుండా ఉండకండి, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మనకి ఏ మొక్క కావాలంటే ఆ మొక్క అనేది దొరుకుతుంది అక్కడ. ఏ మొక్క అంటే క్రోటనే కావచ్చు, ఏదైనా మళ్ళీ నాటు మొక్కలే కావచ్చు, ఏదైనా ఫ్రూట్స్ మొక్కలే కావచ్చు, ఏవైనా కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. అసలు మీరు కడియం వెళ్తే అసలు మిస్ అవ్వకండి, కంపల్సరీ విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎన్ని రకాల మొక్కలు అక్కడ మీకు కనిపిస్తున్నాయో. చాలా రకరకాల మొక్కలన్నీ ఉంటాయి. చాలా పెద్ద స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది, చాలా అందంగా ఉంటాయి. అలాగే గులాబీ మొక్కలు, రకరకాల కాయగూరల మొక్కలు, రకరకాల క్రోటన్స్, రకరకాల చాలా మొక్కలు అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కంపల్సరీ విజిట్ చేయండి ఫ్రెండ్స్. నేను విజిట్ చేశాను ఆల్రెడీ. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. నేను కూడా కొన్ని మొక్కలు తీసుకున్నాను. మీరు కూడా వెళ్తే కనుక కంపల్సరీ తీసుకోండి, విజిట్ చేయండి కన్ఫామ్గా. చూడండి అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చక్కగా మొక్కలు నాటడమే కానివ్వండి, ఆ వాటర్ ఇది వేయడమే కానివ్వండి, చాలా అందమైన ప్రదేశం అది. కంపల్సరీ విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.